నా డిజైన్ ప్రజలు ఇవాళ నా మీద నమ్మకం పెట్టుకున్నా ఉన్నారు. నా డిజైన్ ప్రజలు ఇప్పుడు చెప్తున్నారు, నా డిజైన్ ప్రజలు నా దేవుళ్ళు ఇవాళ, నా దేవుళ్ళు నన్ను ఎప్పుడే కాపాడుకుంటారు. నా డిజైన్ ప్రజలు ఇవాళ నా దేవుళ్ళని నేను రోజు కాలు మొక్కుతా ఉన్నాను, ఇవాళ కాలు మొక్కి ఏడుస్తా ఉన్నా. నేను నాకు అన్యాయం చేసారు, మీరే నా న్యాయం చేయదని చెప్పేసి ఏడుస్తా ఉన్నా. ఇవాళ ప్రతి ఒక్కరిని కాలు పట్టుకుంటా ఉన్నా ఉన్నాయి. ఎందుకంటే ఈ విధంగా అన్యాయం జరుగుతూ ఉన్నది. మీరు అన్యాయాన్ని ఒకసారి నిశ్చితంగా గమనించండి, వల్ల వాళ్ళ ఒక వివరణ గమనించండి. ఇప్పుడు సెకండ్ క్యాడర్ ని ఎదగనిస్తలేరని మీరే అంటున్నారు. ఆ ఎదగనియను ఆ రివర్స్ లో ఎవరు ఎదగనివ్వడం సెకండ్ క్యాడర్? ఒకటండి, మీరు గమనించండి, రాష్ట్రంలో ఒక్క వ్యక్తి ఒక నాయకుడే కాదు, ఇవాళ దాదాపు ఇక్కడ ఉన్న 3-4 నాయకులు రాష్ట్రంలో ఈ సెకండ్ క్యాడర్ ఎదగలేకపోవడము ప్లస్ ఉన్న నాయకత్వాన్ని పోగొట్టుకోవడం. చాలా మంది బీజేపీకి రావాలని చూస్తా ఉన్నారు, కానీ రానియారు. ఇవాళ మీరు కానీ ఇవాళ ఒక హిందుత్వవాది వల్ల ఇక తెలంగాణలో చాలా ఇబ్బంది పడుతుంది. రాజా సింగ్ లాంటి వ్యక్తిని ఇవాళ సస్పెండ్ చేశారండి. మేము ఎంత అండి ఇవాళ, మీ చిట్కనకి వెళ్ళి ఘోరంతా కాదు మేము ఇవాళ ఆయన ముందు వల్ల ఆయన హైందవ ధర్మరక్షణ కోసానికి, గోసేవ కోసానికి ఇవాళ ఒక ఫీల్డ్ మీద ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కూడా ఫీల్డ్ మీద తిరిగి కొట్లాడతాడు. ఇవాళ అట్లాంటి వ్యక్తిని వీళ్ళ భారతీయ జనతా పార్టీ పోగొట్టుకున్నది అని చాలా ఆవేదన